చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. బాగున్నారా? బాగున్నా. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పెళ్లి అయ్యి? 10 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ 10 అయ్యి. years. ఎలా ఉంది పీరియడ్స్ అవన్నీ? పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి మేడం. 3-4 మంత్స్ అట్లా అవుతుంది. హెవీ బ్లీడింగ్ ఉంది. వెయిట్ చాలా ఎక్కువ ఉంది. 97 ఉన్నా ఇప్పుడు ప్రెసెంట్. అవునా? ప్రతి పెళ్లి అయినప్పుడు ఎట్లా ఉన్నారు? 10 ఇయర్స్ బ్యాక్. వెరీ గుడ్. ఈ 10 years లో మనం 45 kgs వెయిట్ గెయిన్ చేస్తాము. వెరీ గుడ్. చూడండి, వెయిట్ కి మన ఫర్టిలిటీకి సంబంధం ఉంటుంది. ఎక్కువ వెయిట్ గెయిన్ చేసిన తర్వాత కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా వచ్చేస్తుంది. ఆల్రెడీ మీకు పీసీఓడి ఉంది. అప్పుడు ఏంటంటే పీసీఓడి నుంచి కొంచెం వెయిట్ గెయిన్ ఫాస్ట్ గా అవ్వచ్చు, బట్ మళ్ళీ రివర్స్ వెయిట్ గెయిన్ నుంచి ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవ్వచ్చు. స్టీరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అయిపోతుంది, పీరియడ్స్ కరెక్ట్ గా రాదు. ఆ తర్వాత ఫర్టిలిటీ హార్మోన్స్ లో ఇంబ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఎగ్ గ్రోత్ ఉండదు. ఎగ్ గ్రోత్ అయిన తర్వాత ఓవ్యులేషన్ జరగదు. ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోజ్ మనము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసాం అనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months లో అబార్షన్స్ అవడం ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. ప్రెగ్నెన్సీ టైంలో బీపీ ఎక్కువ అయిపోవచ్చు, లేదంటే షుగర్స్ ఎక్కువ అయిపోవచ్చు, ప్రీటర్మ్ డెలివరీ, లో బర్త్ వెయిట్, ఇవన్నీ మనకి వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో మనం కొంచెం జాగ్రత్తగా వెయిట్కి కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము, ఫర్టిలిటీ ఇష్యూస్ మనము ప్రాబ్లమెటిక్గా ఉంటుంది, అప్పుడు మనం కొంచెం వెయిట్కి చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే. ఓకే.